మధ్యాహ్నం వేళ మీద నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్న విషయం అంటే పరిచారకుల గురించిన కొన్ని అర్హతలు బైబిల్లో ఉన్నాయి. తిమోతి పాస్టర్ గారితో పౌలు అపోస్తులు మాట్లాడిన కొన్ని విషయాలు చక్కగా పొందుపడతాయి. ఆదిమ సంఘంలో చక్కని అనుభవాలు మనం చూడగలుగుతాం. అపోస్తుల ద్వారా కట్టబడిన సంఘంలో పెద్దలు ఉండేవాళ్ళు, అనగా నాయకులు, రెండోదిగా పరిచారకులు ఉండేవాళ్ళు. సంఘంలో ఈ ఇద్దరు పాలిభాగస్తులై ఉండేవాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పరిచర్య చేసే వాళ్ళు ఏ అనుభవాలు గుండా నడిపించబడాలో చాలా చక్కని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఆదిమ సంఘంలో పెద్దలు నాయకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. అంటే నాయకులు ఏం చేసేవాళ్ళు? వాక్యం ఉపదేశం అందించేవాళ్ళు. సంఘానికి ఉపదేశం, ప్రార్థన, ఈ అనుభవాలని నాయకత్వంలో ఉన్న సంఘ కాపరులు సంఘానికి నేర్పేవాళ్ళు. పరిచారకులు పరిచర్లో ఉన్న సంఘంలో ఉన్న కొన్ని కొరతల్లో, అవసరతల్లో వాళ్ళు నిలబడి కొరతని సంఘంలో తీసుకొచ్చేవాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును. బలిపీఠం జరిగే పరిచర్య జరిగించే నాయకులు ఉన్నారు, బలిపీఠం కింద జరిగే పరిచర్య జరిగించే పరిచారకులు కూడా ఉన్నారు సంఘంలో. మీకు అర్థమయ్యి అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూస్తున్నారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడేవారు సొనగసాగిరి. అప్పుడు 12 మంది అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించడం మాని ఆహారం పంచిపెట్టడంలో యుక్తము కాదని, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 శిష్యులను మీలో ఏర్పాటు చేసుకోండి. అంటే ఉపదేశం చేసే నాయకులు, సంఘ కాపరులు ఉన్నారు, అలాగే బలిపీఠం కింద జరిగే పరిచర్య చేసే పరిచారకులు కూడా ఉన్నారు. సంఘం రోజు రోజుకి విస్తరిస్తా వస్తుంది, నానాటికి అభివృద్ధి చెందుతా ఉంది. ఆ సంఘాల్లో ఉన్న వృద్ధులు విధవరాల్ని కొంచెం చిన్న చూపు చూస్తున్నారన్న సొనుగుడు మొదలైంది. ఎప్పుడైతే ఆ సొనుగుడు మొదలైందో నాయకులు కొన్న వాళ్ళు శిష్యులందరూ పిలిచి, ఇదిగో మేము ప్రార్థనలో ఉండాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, మీకు వాక్యం చెప్పడానికి. మేము పొద్దుమానం మీతో పాటు తిరిగి ఎప్పుడు ప్రార్థన చేసుకుంది, ఎప్పుడు వాక్యం చెప్పేది కష్టం కదా. సంఘంలో భోజనాలు జరుగుతున్నాయి, భోజనాల కాడ కొంచెం గలిబిలు రేగుతుంది. వడ్డించేవాడు మావాడైతే మొక్క ఏడన్నా కూడా అందుద్దన్నట్టు వ్యవహారం అయిపోయింది. అది వాళ్ళకి 4 మొక్కలు వేస్తున్నాడు, వీళ్ళకి 2 మొక్కలు వేస్తున్నాడు, గోల. అక్కడ ఒక పెద్ద ఘర్షణ, గందరగోళం, చిన్న వాటికే లోపాలు గావించి సంఘాల్లో గలిబిలు రేపే పరిస్థితి ఎందుకు? కానీ ఒక పని చేద్దాం, అటువంటి అభ్యంతరాలు కలగకుండా జరగకుండా ఓ పని చేద్దాం. మీలో ఆత్మతో నింపబడి ఉండి, జ్ఞానము కలిగి ఉండి, మంచి సాక్ష్యం కలిగిన వారు 7 ఉంటే సంఘంలో ఈ భోజన కార్యక్రమాలు మనం క్రమంగా జరిపించగలం. అందరినీ సమానం చూస్తాడు. మంచి సాక్ష్యం కలిగినోడు, వీడు మావోడు కాదని 2 ముద్దలు ఎక్కువేయడు, వాడు మావోడు కాదని 2 మొక్కలు తగ్గించేయడు. కనుక అందరి ఎదుట మంచి సాక్షి ఉంటాడు కనుక, అందరి సమపాలుగా చూస్తాడు కనుక ఆ అభ్యంతరాలు రావని దైవజనుడు పేతురు గారు అంటాడు, మొదట ఆత్మతో నింపబడి ఉండాలి. ఆదిమ సంఘంలో సాంబారు వడ్డించే విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండేవాడట, ఆత్మచేత నింపబడి ఉండేవాళ్ళట, నిత్యము దేవుని ఆత్మచేత నింపబడి కొనసాగుతూ ఉండేవాళ్ళట. అంటే ఆత్మచేత నింపబడి ఉండాలి, పరిశుద్ధ ఆత్మను పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. 2 జ్ఞానం. రకరకాల సమస్యలు వస్తాయి, నాన్చుడు వ్యవహారం ఉంటుంది సంఘాల్లో, లేనిపోని అపనిందలు వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి, అవరోధాలు వస్తుంటాయి, లేనిపోని వాటిని క్రియేట్ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది వాస్తవమా కాదని జ్ఞానయుక్తంగా ఆలోచించి వాటిని భరిస్తా, సహిస్తా, ఓర్చుకుంటా సమయోచితంగా నడిపించబడే జ్ఞానం కావాలి. అడ్డగోలుతనంగా చేస్తే సేవ పాడైపోద్ది. రెండోదిగా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి నడిపించబడాలి. ఈ 3 అనుభవాలు ఉన్నవారు 7
మనలో ఉంటే వాళ్ళని సిద్ధపరచండి, వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేసి వాళ్ళకి ఈ పరిచయం అప్పగిస్తాం అని పేతురు గారు చెప్పగానే 7 ఏర్పాటు చేశారు. ఆ 7 కొరకు ప్రార్థన చేసి పరిచయం అప్పగిస్తే ఆ సంఘంలో ఉన్న సమస్య తీర్చబడింది. అంటే సంఘంలో, ఆదిమ సంఘంలో పరిచారకుల బృందం ఉంది, అలాగే సేవక బృందం ఉంది. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఎవరు వంతులో వాళ్ళు నిలబడడం ద్వారా సంఘం క్షేమాభివృద్ధి పొందుద్ది. అభ్యంతరాలు తావుండవు. ఈరోజు సంఘాలు అభ్యంతరాలు, ఆటంకాలు, లేనిపోని సమస్యలు, లేనిపోని చిచ్చు, లేనిపోని గొడవలు, లేనిపోని గందరగోళ పరిస్థితుల వల్ల సంఘాల్లో భేదాభిప్రాయాలు కలుగుతున్నాయి, భిన్నాభిప్రాయాలు కలుగుతున్నాయి, ఆటంకాలు కలిగే పరిస్థితులు ఉన్నాయి. ఒక విశ్వాసి స్వేచ్ఛగా మందిరంలోకి రావాలి, ఒక దైవజనుడు స్వేచ్ఛగా దేవుని పనిలో పాలు పొందాలి. ఈ స్వేచ్ఛ సంఘంలో మిస్ అయినప్పుడు ఖచ్చితంగా అభ్యంతరాలు జరుగుతాయి. ఒక సహోదరుడు నన్ను కలిశాడు ఈ మధ్య కాలంలో, ఒక 4-5 రోజుల క్రితం. అన్నా, మా ఊర్లో కొంచెం ఎలక్షన్ ఇష్యూలు అంత మునుపు చాలా గందరగోళం ఉండేవాడిని. ప్రభుని నమ్ముకున్న తర్వాత వాటికి నేను చాలా దూరంగా ఉన్నానన్నా. చాలాసార్లు వచ్చి బయటికి పిలుతుంటే నాకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి నేను ఇంట్లో ఉండిపోయాను. ఎలక్షన్స్ అయిపోయినాయి. సడన్గా చిన్న గందరగోళం వల్ల పాస్టర్ గారి మూట అంట, అది అవతలది, వీళ్ళది ఒక మూట. అంటే పాస్టర్ గారు ఒక మూటలో ఉన్నాడు, వీళ్ళది ఒక మూట. ఈ పాస్టర్ గారి తరపున వాళ్ళు వచ్చి వీళ్ళ తాలూకా వీళ్ళ దగ్గర మీద గొడవకు వస్తే ఇతను సామరస్యం గారే గొడవలు ఎందుకు, వాళ్ళకి సమాధానం చెప్పాడు, వీళ్ళకి సమాధానం చెప్పాడు. కానీ అది ఎట్లా మారిపోయింది అంటే మమ్మల్ని ఎడతాడా అన్న క్రియేట్ అయిపోయింది. అది కనీసం పాస్టర్ గారు కూడా ఏం మాట్లాడలేదు. పైపెచ్చు ఎలక్షన్స్లో ఈ డబ్బులు తీసుకునే కాడ కూడా కొంచెం గందరగోళ పరిస్థితులు. సీనియర్ మోస్ట్ విశ్వాసులు కూడా నా కళ్ళు డబ్బులు తీసుకున్నారన్న ఇవన్నీ చూడగానే నాకు కొంచెం ఈగో హర్ట్ అయింది. కొంచెం చర్చికి వెళ్ళాలంటే కొంచెం మనసు చివుక్కుమంటుంది, రాబుద్ధి కావట్లేదు అని. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నాయంటే ఇటువంటి సంఘర్షణలు సంఘాల్లో ఉండకూడదు. ఉంటే విశ్వాసి స్వేచ్ఛగా రాలేడు, ఆటోమేటిక్ వెనక్కి అడుగు పడుద్ది. అంటే ఒక విశ్వాసి బలహీనపడే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి గందరగోళంలో సేవకుడు చిక్కుంటే సేవకుడు స్వేచ్ఛగా సేవ చేయలేడు. కనుక సేవలో ఇటువంటి గందరగోళ పరిధుల్లోనికి సేవ రాకూడదు, వెళ్ళకూడదు. విశ్వాసి కూడా అభ్యంతర కారణాల్లోనికి చిక్కకుండా సమయోచితంగా సంఘాన్ని నడిపించే ఆ జ్ఞానం దేవుడు ఇవ్వకపోతే మాత్రం సంఘాలు గందరగోళం అయిపోవడమే. అందుకనే పేతురు గారు అంటాడు, ఆత్మతోను జ్ఞానముతోను మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులు 7 ఉంటే వాళ్ళు సిద్ధపరచండి అన్నాడు. ఆత్మతో నింపబడితే ఎటువంటి అవరోధాలు వచ్చినా, ఎంతమంది నిందలు మోపినా, ఎంతమంది అవహేళన చేసినా, ఎంతమంది ఎకిలి చేష్టలు చేసినా మనం దేవుని సన్నిధికి దూరం కాలేము. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒకవేళ ఆదివారం పూట వెళ్ళకుండా నీ మనసు బిగుసుకొని ఉంటే పరిశుద్ధాత్ముడు అంటాడు, ఎందుకు వెళ్ళకుండా ఉంటావు నువ్వు వెళ్ళు. అట్టయిగా ఉంటే బలహీన పడిపోతావుగా, అట్టయిగా ఉంటే అలాగే మందిరం దూరం అయిపోతావుగా, భక్తికి పాడైపోతావు కదా. ఏదో పొరపాటు జరిగింది, దేవుని దగ్గర ఒప్పుకో, క్షమాపణ కోరుకో. మనుషులు కాదు నీకు క్షమించి, దేవుడు కదా, దేవుని సన్నిధికి వెళ్ళు అని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. మనుషులు చెబితే ఇప్పుడు మేము అడిగామనుకోండి వస్తామని అంటాం, రావు. అదే పరిశుద్ధాత్ముడు మాట సచ్చినట్టు వస్తాం. కనుక రెండు జ్ఞానం కలిగి నడవాలి. జ్ఞానం కలిగి నడవలేదండి చాలా ఇబ్బందులు అయిపోతాయి. రేపు ఎలిగేషన్ సంఘాలు వస్తాయి. ఒక పరిచారకుడు వాటిని ఎదుర్కొనేటప్పుడు సమయోచితమైన జ్ఞానంతో మాట్లాడాలి. కానీ మూర్ఖంగా అడ్డగోలుతనంగా విసురుతనంగా మాట్లాడడం వల్ల అవతల వాళ్ళు ఫీల్ అవుతారు. అతడు కూడా నీ సంఘానికి వచ్చే వ్యక్తి, ఆమె కూడా నీ సంఘానికి వచ్చే వ్యక్తి. నువ్వు ఒక్క దురుసు మాట మాట్లాడడం వల్ల ఆటోమేటిక్గా పరిస్థితులు ఏర్పడతాయి. కనుక జ్ఞానం కావాలి. 3 మంచి సాక్ష్యం, అందరితో బాగుండాలి. అభ్యంతరాలు ఏముండకూడదు, ఎటువంటి అభ్యంతరాలు ఏముండవు, అందరితో బాగుండాలి, అందరికి అందుబాటులో ఉండాలి. సమస్య తీర్చబడింది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒక పరిచారకుడికే కాదు, ప్రతి విశ్వాసి ఆత్మతోను జ్ఞానంతోను మంచి సాక్ష్యం కలిగి నడిపించబడడం ద్వారా ఎవరు నిన్ను దేవునికి దూరం చేయలేరు. ఏది నువ్వు బయటికి లాగలేదు, ఏది నీకు వేరుగా ఉండలేదు, ఏది నీకు అభ్యంతరంగా పనిచేయదు.
భక్తి జీవితాన్ని కాపాడుకోగలుగుతాం, ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకగలుగుతాం ఎవరెన్నోని. కానీ దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామా లేదా, దేవునికి ఇష్టమైన విధానాలు మనకు ఉన్నాయా లేదా, లోపించినప్పుడు అలా సవరించుకుంటూ సరి చేసుకుంటూ దిద్దుకుంటూ నిలబడుతున్నాం లేదా అన్న గమనం ఒక విశ్వాసకు ఉన్నప్పుడు ప్రభు కొరకు ఇష్టం బ్రతకగలుగుతాడు. అద్భుతమైన విషయాన్ని పేతురు గారు మాట్లాడే ఆ సందర్భంలో చాలా అద్భుతం. ఆత్మ, జ్ఞానం, సాక్ష్యం, ఈ మూడింటిని మెయింటైన్ చేసే అనుభవం ప్రతి విశ్వాసకు ఉండాలి. ఉన్నప్పుడు సహవాసం దూరం కాలేము, సంఘానికి వేరు కాలేము. అసలు అసలు ప్రార్థనకి ఎట్లా ఉంటుందండి మనసు. అసలు ప్రార్థనకి వెళ్ళిపోతే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. అసలు ఎంత ఉన్నా కూడా అసలు ఏదో పోయిందే ఒకలాంటి పీకుడు మనసు అంతా గలిబిలై. దేవుడు సంగతి దూరం కాలేము. అసలు ఏది వేరు చేయలేదండి. జ్ఞానం ఉందనుకో సరే, దాన్ని సమయోచితంగా జాగ్రత్తగా డీల్ చేయగలిగిన ఆ నడిపింపు పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. మంచిగా ఉన్నాం అనుకోండి అందరితో అసలు ఏ ప్రాబ్లం, ఎవరు ఏమనుకున్న దేవుడికి స్తోత్రం. మనం మంచిగా బ్రతకడం వల్ల మనం మంచిగా ఉండడం వల్ల మన విలువ కాపాడుకుంటే మనం ప్రయోజకులు అవుతాం. ఆదిమ సంఘంలో నాయకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ప్రతి సంఘంలో నాయకులు ఉంటారు, పరిచారకులు ఉంటారు. బలిపీఠ మీద జరిగే సేవకుడి ద్వారా దేవుడు జరిగిస్తే, బలిపీఠ మీద జరిగే సేవ పరిచారకుల ద్వారా దేవుడు జరిగిస్తాడు. నాయకులు లేక వాక్యం చెప్పే టాలెంట్ వాళ్ళకి లేకపోవచ్చు, లేక పాటలు పాడే టాలెంట్, కానీ పరిచర్యకి భుజం కాసే మనసు వాళ్ళకి దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది కూడా సేవే, అది కూడా ప్రయోజనకరమైన పరిచర్యే. కనుక ఎక్కడో ఒక చోట దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన తలదూర్చుకొని దేవుని సన్నిధిలో మనం బ్రతకడం ద్వారా మనల్ని కీడు నుండి, నష్టం నుండి, నాశనం నుండి తప్పించగల దేవుని కృప మనకి తోడుగా ఉండునుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పరిచారకుల గురించిన చక్కని అనుభవాల గురించిన వివరాలు తిమోతి మొదటి పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనం నుండి 12-13 వచనాలు చదువుదాం. తిమోతి మొదటి పుస్తకం 3వ అధ్యాయం 8 నుంచి 13 వచనాలు. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి దీమనస్కులను, మద్యపానాసక్తులను, దుర్లాభము అపేక్షించు వారినై ఉండక విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షించబడాలి. జాగ్రత్తనండి, టెస్ట్ చేయబడాలి, చెక్ చేయబడాలి. పరిచర్యలోకి వచ్చే వాళ్ళని సేవకుడు పరిశీలన చేయాలా, వాళ్ళు దానికి యోగ్యులా కాదా, అర్హులా కాదా, వాళ్ళ ద్వారా పరిచర్యకి ఆటంకం లేదు కదా, ఉందా లేదా అనే విషయాలు తెలుసుకొని వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఎరిగి వాళ్ళకి పరిచర్యలో అవకాశం ఇవ్వగలిగిన పరిస్థితి సేవకుడికి ఉంది. అంటే మొదట పరీక్షించబడాలి, టెస్ట్ చేయబడాలి, దానికి అర్హుడా కాదా. సింగ్ అనే దైవజనుడి ద్వారా చక్కని పరిచర్య దేవుడు జరిగించాడు. సంఘానికి క్రమం నేర్పాడు. అంత మునుపు స్త్రీ పురుషులు ఎక్కడెక్కడ కూర్చోవాలి మందిరంలో తెలియదు, గ్రహింపు లేని పరిస్థితులు మన భారతదేశంలో. ఈ దైవజనుడి ద్వారా దేవుడు నేర్పిన చక్కని క్రమం. పురుషులందరూ పక్కన కూర్చోవాలి, స్త్రీలో పక్కన కూర్చోవాలి, క్రమబద్ధీకరణ. ఈ దైవజనుడి గురించి చక్కని అనుభవాలు చాలా నేను విన్నాను, తెలుసుకున్నాను. ఆయన సాక్ష్యంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. దాంట్లో ఒకటి చాలాసార్లు చెప్పాను నేను. వాళ్ళ సంఘంలో ఒక వ్యక్తి సేవకుడిగా తీర్చిదిద్దబడాలంటే 15-16 సంవత్సరాలు పరిచర్యలో నలగాలి. ఒక 15-16 సంవత్సరాలు పరిచర్యలో నలిగినప్పుడు అన్ని విషయాల్లో అతన్ని చెక్ చేసి అప్పుడు సేవకు పంపిస్తాడట. ఆ సంఘానికి వెళ్ళి ఒక సహోదరుడు అక్కడే రక్షింపడ్డాడు, అక్కడే బలపడ్డాడు, అక్కడే కొనసాగాడు, విశ్వాసిగా ఉన్నాడు, పరిచారకుడు ఉన్నాడు, శిష్య బృందంలో చేరాడు. చివరి సంవత్సరం ఒక సేవకుడిగా తీర్చిదిద్దబడే వ్యక్తి చేయాల్సి ఆయన బట్టలు ఉతకాలి, విస్త్రీ చేయాలి, టయానికి అన్నం పెట్టాలి. ఇదే పని. ఒక రోజున ఈ కొరగా వచ్చిన ఈ సహోదరుడు మొట్టమొదటిసారి భక్త్ సింగర్కి అన్నం పెట్టాడు. ఆయన అన్నం తిన్న తర్వాత చాక్లెట్ తింటాడు, మహాలాక్టో చాక్లెట్ తింటాడు ఆయన.
అన్నం తిన్న తర్వాత ఇక అన్నం తిన్నారు, చాక్లెట్ తీసుకురా అయ్యా పలానా చోట ఉన్నాయంటే వెళ్తే అక్కడ లేవు. అయ్యారు లేవు అంటే ఒక పాలు ₹10 ఇచ్చి చాక్లెట్ తీసుకురామంటే ఆ రోజుల్లో 16 చాక్లెట్లు ఎన్ని వచ్చినాయి అబ్బాయి అంటే 16 చాక్లెట్లు వచ్చి లెక్క పెట్టాడు. సరే తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెట్టు, నేను రేపు ఇద్దులే తిన్న తర్వాత అంటే తీసుకెళ్ళి పెట్టాడు. తర్వాత రోజు భోజనం పెట్టాడు, తిన్నారు. చాక్లెట్ ఏమడలేదు. అయ్యగారు చాక్లెట్ తెమ్మంటారేమో చాక్లెట్ కాడికి వెళ్ళాడు. ఈయనకి ఆశ కలిగింది తినాలని, లటకు నోట్లు వేసేసుకున్నాడు. ఈయన ఏం మాట్లాడలే. ఆ రోజు అయిపోయింది. తర్వాత రోజు అన్నం పెట్టాడు. ఇక అన్నం అంతా అయిపోయిన తర్వాత చాక్లెట్ అడుగుతారు కదా అయ్యగారని ఆ చాక్లెట్ బాక్స్ దగ్గర వెళ్ళాడు. ఈయన ఆ 2వ రోజు కూడా నోట్లో ఒకటి వేసుకున్నాడు. 3వ రోజు అన్నం పెట్టాడు. ఇక ఆ 3వ రోజు కూడా అయ్యగారు చాక్లెట్ అడుగుతాడు. మొన్నాడు ఈ రోజు కష్టంగా అడుగుతాడు. చాక్లెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఏం అడగలే, లటుకుని వేసుకుని తిన్నాడు. 4వ రోజు కూడా అదే సంగతి. 5వ రోజు భక్త్ సింగ్ గారు భోజనం చేసిన తర్వాత అబ్బాయి చాక్లెట్లు మొత్తం తీసుకురా అన్నాడు. మొత్తం తీసుకురా అంటే తీసుకొచ్చాడు. ఎన్నున్నా లెక్క పెట్టాయా అన్నాడు. లెక్క పెడితే 4 తగ్గినాయి, 12 వస్తున్నాయి. అయ్యా తెచ్చిన కాడు ఎన్ని తెచ్చావయ్యా అంటే 16 తెచ్చాను అన్నాడు. మరి 4 ఏవయ్యా అంటే అయ్యగారు మీరు అన్నం తినతారా చాక్లెట్ అడుగుతారని బాక్స్ కాడికి వెళ్తానా అడగరా, నాకేమో చూసిన కాడు నుంచి తిండిపోతే ఏం పట్టినోళ్ళేగా ఆ లటకుని ఒకటి తీసుకుని నేను తినడం మొదలు పెట్టానయ్యా. అట్లా 4 రోజులు 4 చాక్లెట్ తినేసాను అన్నాడు. సరే కానీ బట్టలు ఏడున్నాయి అన్నాడు. ఆ పగ్గదిలో ఉన్నాయి అన్నాడు. మొత్తం సర్దుకోరమ్మన్నాడు. ఈయన అనుకున్నాడు ఇక పంచేస్తాడేమని మొత్తం సర్దుకొని వచ్చాడు. నువ్వు సేవకు పనికిరావు ఇంటికి పొమ్మన్నాడట. ఇక చూసుకో అక్కడే బలపడ్డాడుగా, అక్కడే ఉన్నాడుగా. అక్క ఎస్తేర్ అక్క 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 సిస్టరు పలా అందరు పిలిచాడు. అన్న రా అన్న, అయ్యగారు ఎంత మాట అన్నాడు చూడన్నా, నేను సేవకు పనికిరాను అంటానన్నా అని కాల్ చేశాడు. వాళ్ళు వచ్చి ఏందన్నా ఏం సంగతి అంటే చాక్లెట్ 16 తెచ్చాడు, నేను తినకుండా వీడే తినేసాడు, అందుకని సేవకు వదిలే ఇంటికి పొమ్మని అన్నాడు. ఏందన్నా మరి అంటే అంతే మరి. ఇప్పుడు నమ్మి సంఘాన్ని అప్పగించాను అనుకో, సందా వస్తాయి, ఈడు మింగేస్తాడు. ఎస్క్రేతియోదో ఆత్మీయుడికి వస్తుంది. ఇక వీడు లెక్కపత్రం లేకుండా వారం చేస్తాడు. ఈ దెబ్బకి సేవ మొత్తం నాశనం అవుద్ది, వీడు పనికిరాడు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం పెద్ద పెద్ద విషయాలు చిన్న విషయాలు దొరికిపోతాం. పెద్ద విషయాలు ఎవరు చిన్న విషయాలు చెక్కుతాం. బైబిల్ చెబుతుంది మొదట వారు పరీక్షించబడాలి. చదవండి ఆ మాట, 11వ వచనం చదవాలి ఒకసారి. మొదట ఏం చేయబడాలి? పరీక్షించబడాలి. నాకులాగా ఎవరు పడితే వాళ్ళకి ఇస్తే ఏమవుతాయి అంటే 4వ రోజు ఎడిపోతాడో తెలియదు. బైబిల్ చెబుతుంది పరిచారకులు పరీక్షించబడాలి. సేవకు వచ్చే వాళ్ళు కానీ సేవలో పాలు పొందే వాళ్ళు కానీ పరీక్షించబడాలి. నేను కొన్ని సంఘాల్లో అనిపించింది, పాస్టర్ గారు కావాలని రెచ్చగొడతాడు అతన్ని. అంటే వీడు కోపపడతాడా లేదా, వీడు కోపం చచ్చింది ఇంకా కోపం లోపల ఉందా, కోపం సాపు దాన్ని చంపుదామని పాస్టర్ గారు భయంకరంగా రెచ్చగొడతాడు. ఇట్టన్నాడు వీడు సేవ పని పో. ఎందుకో తెలుసా, సేవలో ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎందరో ఎన్నో మాటలు నిందలు మోపుతారు. చెయ్యని దానికి కూడా చీరగట్టి శాతగనులు చేస్తారు. ఇవన్నీ పడాలా. అప్పుడు ఏం చేయాలా? నోరు తెరువదాయే ప్రేమ, మౌనంగా ఉంటాడే. ఇవన్నీ సహించాలా. ముక్కు మీద కోపం ఉందనుకో, అసలు ఆడి సంగతి తేల్తా, అసలు నా గురించి ఆడికి అర్థం కావట్లేదు, రెచ్చిపోతే నీ పక్కన దేవుడు ఉండడు. తాట తీసి మెత్తగా నల్లగొట్టి చెత్తగొట్టి ఒక రూపంలో తెస్తేనే ఆ వ్యక్తి ద్వారా ప్రయోజనకరమైన సేవ జరుగుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు పరీక్షిస్తాడు, సేవకుడు ద్వారా పరీక్షిస్తాడు. దేవుడే కావాలని నీ మీద లేనిపోయిన ఆలోచన సేవకుడు తీసుకొచ్చి సేవకుడు ద్వారా పలికిస్తే దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావో అది దేవుడు పరీక్షిస్తే, దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు దొరికిపోతే నువ్వు దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండలేవు. నువ్వు సంఘానికి పోతే, నేను భీమవరం చదివేటప్పుడు ఒక సంఘం పక్కనే చర్చ్ ఉంటే ఆ చర్చికి వెళ్ళేవాళ్ళం. దాంట్లో మాకంటే సీనియర్స్ దాంట్లో
పరిచర్లు ఉండేవాళ్ళు. ఒక తమ్ముడు ఆ పక్కవాడిని రెచ్చగొడుతున్నాడు. ఏందన్న ఈ అన్న అట్లా మాట్లాడుతున్నాడంటే, అన్న దీంట్లో ఒక భాగం అన్న, ఇతగాడు పరిచర్లు ఉండడానికి వచ్చాడు, ఈ అన్నకి చెప్పి పంపించాడు పెద్దన్న, ఏమనంటే వాడిని కొంచెం చెక్ చేయని, వీడు కోపం ఆడపిల్ల విషయంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఏం మాట వీడు కోపం ఉందా, పిచ్చి పిచ్చి ఆలోచన, ఇవన్నీ కూడా అన్ని విషయాల్లో అతన్ని పరీక్షిస్తారు అని. ఏడుంది బైబిల్లో ఆ మాట అంటే, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11 వచనం ఏముంది? మొదట వారు పరీక్షించబడాలి. అట్లా నలగొట్టబడి సేవకి వెళితే అతడు నిలబడతాడు సేవలో. ఎక్కడున్నా పరిచర్లో పరీక్షింపబడి నిలబడితే ఎంతమంది ఎన్ని మాటలన్నా, ఎన్ని నిందలు మోపినా, ఎన్ని అవరోధాలు మోపినా అసలు లెక్క కూడా చెయ్యం. లేకపోతే ఓరకు నాన్న ఇటన్నా అట్టన్నారన్నా, నేనేం చేశానన్నా, అన్న ఉండడం తప్పన్నా అన్నట్టు ఇక ఈ మాటలు మేము సమాధానం చెప్పలేక సావాలి. వీళ్ళకి మాకు చింతకాయ పచ్చడి ఇడి దెబ్బకి. ఇక అన్ని రకాల పరీక్ష పడ్డాడు. ఇవన్నీ సహజమే, ఇది దేవుని పని. సైతాన్ గాడు చల్లరేగుతాడు, వాడు ఏదైనా చేసుకొని మాట్లాపని, నేను దేవుని పనిలో ఉండ, నాకు భాగ్యం, ఇది నా వంతు, నా భాగ్యం. నువ్వు పరీక్షించబడ్డప్పుడు, నువ్వు సరిదిద్దుకున్నప్పుడు, నువ్వు సరిగ్గా నిలబడినప్పుడు దేవుడు నీ ద్వారా ఘనపరచబడతాడు. దేవుడికి మహిమ కలుగునగాక. చదవండి, ఇంకా కంటిన్యూ చేయాలి. అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును, అటువలే పరిచర్య చే స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులై ఉండాలి. తమ పిల్లలను, తన ఇంటి వారిని బాగుగా పాలన, ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు సాధించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు ధైర్యము గలవారుగా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ వచనాల్లో ఒక్కొక్క మాటను వివరించి వడ్డిస్తే చాలా అద్భుతమైన విషయాలు మనకు అందుతాయి. ఈ అధ్యాయంలోనే పరిచారకులు ఉండే వాళ్ళ అర్హతల గురించి స్పష్టంగా పౌలు అపోస్తులు మాట్లాడాడు. ఇంట్లో చదివినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు, కానీ తర్వాత ఈ వచనాల్ని ధ్యానం చేసినప్పుడు వాటిలో ఉన్న విషయాలు అర్థమైనప్పుడు అసలు సంఘాన్ని దేవుడు భద్రపరచడానికి ఎంత చక్కని నియమం పెట్టాడు అనిపించింది. మనం ధ్యానిస్తున్నప్పుడు మీకు అర్థమవుద్ది, ఓహో సంఘం ఎక్కడ కూడా చిన్న పలసన కాకుండా, ఎక్కడ కూడా సతగిలు పడకుండా, ఎక్కడ కూడా అభ్యంతర పడకుండా, ఎక్కడ కూడా చేర్చబడకుండా దేవుడు సంఘాన్ని బలపరుచుకుంటూ, సంఘాన్ని అభివృద్ధి పరుచుకుంటూ, సంఘ క్షేమాభివృద్ధిని చూసినట్లుగా దేవుడి చక్కని నియమాలను పెట్టాడని నాకు అర్థమైంది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన విషయం ఇది, ప్రతి విశ్వాసికి అర్థమవ్వాల్సిన విషయం. ప్రతి విశ్వాసి ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా చేయాలో, సంఘంలో నీ వంతేమిటో, నీ ద్వారా ప్రయోజనం ఏంటో, నీకు ఉపయోగం ఏంటో, నీకు మేలేమిటో నీకు అర్థమైతే సంఘంలో లోతుగా నాటబడి వేరు తన్ని ఫలవంతమైన వృక్షం వలె నువ్వు మారుతావంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా చక్కని విషయాలు పొందుపరచబడ్డాయి. చాలా శ్రేష్టమైన అనుభవాలు పరిచారకుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. పరిచర్య చేయడం భాగ్యం, పరిచర్యలో పాల్పొందిన ఆశీర్వాదం, పరిచర్యలో నీ వంతుగా నువ్వు నిలబడడం, గ్రహించి చేయడం నీకు మేలు. యెహోషువతో మోషే అంటారు, రెఫీదీములోకి వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయమన్నాడు. యెహోషువ కత్తి తీసుకొని యుద్ధానికి సిద్ధమమంటాడు. అయ్యగారు నేను కత్తి తీసుకుంటున్నా, సరే మీ చేతిలో కర్ర ఉంది ఏమిటి, మీరు యుద్ధం కదా, రే బాబు నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, నేను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తా. ఇంకేం మాట్లాడలే. అయ్యగారు మేము యుద్ధం చేస్తే ప్రార్థన చేస్తారా? అయ్యగారు మేము ఎంట్లో పని మీరు ఎసులు పడుకుంటారా? ఇదేమి న్యాయం అండి? ఇది ఎక్కడ విడ్డూరం అండి? మీరు కూడా మాతో కలిసి పని చేస్తే ఆ బాధ ఏదో, ఆ ఇబ్బంది మీకు అర్థమవుతుందండి. ఆ డైలాగులు లేవు. సరే, యుద్ధం అంటే ప్రాణంతో చెలగాటమే. తేడా పడితే ఏమవుద్ది? ప్రాణాలు పోతాయి. ప్రాణాంతకమైన పరిస్థితి. ప్రార్థన చేయడం సింపులేగా.
అయ్యగారు అటు పోతాను అంటున్నాడు, ఇటు వస్తాను అంటూ అనుకుంటే, నాతో కలిసి వస్తానికి వస్తాను అనుకుంటే వెళ్ళి కొండ మీద కూర్చొని పాతం చేస్తానంటే ఏంటి? డైలాగులు లేవు, ఆలోచనలు లేవు, కత్తి పట్టుకొని సిద్ధమైపడి. అందుకనే మోషే నమ్మకమైన పరిచారకుడు యెహోషువ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త వినండి. మోషే గారు తర్వాత రోజు కొండ మీద బయలుదేరాడు. ఎవరిని రమ్మని చెప్పలే, ఎవరిని నాతో పాటు రండి అని చెప్పలేదు. యెహోషువతో చెప్పాడు, మిగతా వాళ్ళు తీసుకొని యుద్ధానికి వెళ్ళిపోని. నాతో ఒకళ్ళు రండి, నాతో పాటు ఇద్దరు రండి, నాకు నలుగురు కావాలని అడగలే. మోషే గారు వెళ్తుంటే మోషేతో పాటు అహరోను బావగారైన ఊరు ఇద్దరు కలిసి మోషేతో పాటు కొండ మీదకి వెళ్ళారు. ఇద్దరు కలిసి మోషేతో పాటు కొండ మీదకి వెళ్ళారు. మొత్తం ముగ్గురు అయ్యారు. కొండ మీద యుద్ధం జరుగుతూ ఉంది. రెఫీదీం యుద్ధం కొండ కింద జరుగుతుంది. రెఫీదీం ప్రాంతంలో ఆ రెఫీదీం అనుకున్న కొండ మీద మోషే గారు ఉన్నారు. మోషే గారితో పాటు ఈ ఊరు అహరోలు కూడా ప్రార్థన కొండ మీద ఉన్నారు. జాగ్రత్తనండి. అసలు యుద్ధం కొలిక్కి రావట్లే, ఎవరు గెలుస్తున్నాం కావట్లే, ఎవరు గెలుస్తారో కూడా తెలియట్లే. వీళ్ళు అమాలేకులు గెలుస్తారా, యెహోషువ గెలుస్తాడా తెలియట్లే, ఇశ్రాయేలు గెలుస్తారా తెలియట్లే. చూస్తుంటేనేమో ఇశ్రాయేలు గెలిచినట్టుగానే ఉంటుంది. మళ్ళా సడన్ బ్రేక్, అమాలేకు మళ్ళా నచ్చేస్తున్నారు. ఏం అర్థం కావట్లే. సాయంత్రం సమీపిస్తుంది. యుద్ధ నీతి ప్రకారంగా చీకట పడతా ఉంటే యుద్ధం ఆపుకోవాలి. ఎంత కత్తులు ఎరుపెక్కినా, పళ్ళు పటపట కొరుక్కున్నా యుద్ధం ఆపుకొని తర్వాత రోజు రావడమే. అది యుద్ధ నీతి. దొంగ దెబ్బ తీయకూడదు, వెళుతున్నప్పుడు యుద్ధం చేయాలి. ఇక చూసుకోండి, ఏం అర్థం కావట్లే. ఈ అహరోను ఊర్లకి ఏం అర్థం కాలేదు. గమనానికి వచ్చారు. మోషే గారు చేతులు ఎత్తేనేమో ఇశ్రాయేలు గెలుస్తున్నారు, మోషే గారు చేతులు బరవెక్కి తర్వాత తీసిన గెలుస్తున్నారు. అర్థమైంది. ఒక బండ తీసుకొని వచ్చారు. ఎవ్వరు చెప్పలే, వీళ్ళకి ఎవ్వరు చెప్పలే. మోషే చెప్పలే, నేను ప్రార్థన చేస్తుంటా మధ్యలో నా చేతులు బరువెక్కితే ఆనుకోనని. ఏం మాట్లాడలే మోషే కూడా. దేవుడు కూడా వారికి ఏం చెప్పలే. పరిస్థితి అర్థం చేసుకున్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు. అక్కడ ఉన్న అక్కర్త ఏంటో అర్థం చేసుకున్నారు. అక్కడ ఉన్న అవసరం ఏంటో తెలుసుకున్నారు. వెంటనే ఊరు అహరోలు ఒక బండ తెచ్చి ఆ బండ మీద మోషే గారు కూర్చోబెట్టి, ఒకడు ఈ పక్కన ఒకడు ఆ పక్కన, సూర్యుడు అస్తమించేంత వరకు మోషే చేతులు బరువెక్కుతున్నాయని ఎరిగి వాటిని ఆదుకొనగా చేతులు దించకుండా మోషే చేతులు ఆకాశం వైపు అలా చాపబడి ఉండగా బైబిల్ చెబుతుంది అమాలేకులు ఓడిపోయారు, ఇశ్రాయేలు గెలిచారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే సేవలో అవసరం ఎరిగి పనిచేసే జ్ఞానం నీకు ఉండాలి. నాకు చెప్పలేదుగా, నన్ను రమ్మనలేదుగా అన్న ఊరు అహరోన్లు. మోషే ఏం చెప్పలే, మోషే పిలిపివ్వలేము నాతో రమ్మని, మాతో ఏం చెప్పలేదుగా, మేమే వచ్చాం. పైపెచ్చు ఏదో ఒకటి జరుగుతులే, ఎవరో ఒకరు ఓడిపోయారులే, మాకెందుకులే అని కామకుండలే. ఇశ్రాయేలు దేవుని ప్రజలు గెలవాలి. దానికి మూలం ఒకటే, మోషే చేతులు ఆకాశం వైపు ఎత్తబడాలని. ఎవరేం మాట్లాడలే, ఎవరేం చెప్పలే, మోషే చెప్పలే, దేవుడు చెప్పలే. అక్కడ అవసరం తిరిగారు. వెంటనే రెండు చేతులు ఆకాశం వైపు అలా నిలబెట్టి నించొని పట్టుకొని ఉన్నారు. చేతులు బరువెక్కకుండా ఆధారం చేసుకున్నారు, ఆనుకున్నారు, ఆధారపడ్డారు, ఆదుకున్నారు. దేవుని వాక్యం చెబుతుంది ఇశ్రాయేలు గెలిచారు. దేవుని సంఘం గెలిచింది. అంటే అక్కరత ఎరిగి అవసరతలో నువ్వు నిలబడి పనిచేయడం ద్వారా దేవుని ప్రజలు గెలుస్తారు, దేవుడు గెలుస్తాడు. కనుక నీ బాధ్యత, నీ వంతు, నీ అర్హత ఎరిగి నువ్వు పనిచేయి. దేవుడిచ్చిన తలంతు, దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకో. నాకు చెప్పలేదుగా, నన్ను పిలవలేదుగా, అక్కడ కొరత కనబడుతుందా? ఎవరు లేరా? నిలబడు, దేవుని పనులు నివంతులు నిలబడు. దేవుడు ఖచ్చితంగా జయాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఊరేగిస్తాడు, ఊరటిస్తాడు. పట్టడు ఉండొద్దు. దేవుని పనిలో లోటు, కొరత, అక్కర కనబడితే నీ వంతు ఏమిటో ఎరిగి ఆ వంతులో నువ్వు నిలబడితే నీ ద్వారా దేవుడు ఘనపరచబడతాడు, నీ ద్వారా దేవుడు సంఘాన్ని కడతాడు, నీ ద్వారా దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా.
ఇది ప్రతి విశ్వాసి కలిగి ఉండాల్సిన జ్ఞానం, గ్రహింపు, నడిపింపు. ఈ జ్ఞానంలో ఒక విశ్వాసి ఆలోచించి సేవకుని భుజం కాసినప్పుడు, సేవకు కొనసాగినప్పుడు ఆ ప్రాంతంలో సేవ ఊరేగించబడుద్ది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సేవను కనపరుస్తాడు, దేవుడు సేవను గొప్పగా జరిగిస్తాడు. ఇశ్రాయేలు గెలిచారంతే. నీ జీవితంలో అటువంటి గెలుపు, అటువంటి నడిపింపు కావాలి అంటే నీ వంతు ఏమిటో ఎరిగి పని చేయడం ఆశీర్వాదం. ఎవరు పిలవవసరంలే, దేవుడు పిలిచాడు నిన్ను. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లార నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానన్నాడు? బిస్కెట్లు ఇస్తానన్నాడా? బిర్యానీ ఇస్తానన్నాడా? చీర ఇస్తానన్నాడా? ఏమిస్తానన్నాడు? విశ్రాంతి ఇస్తానన్నాడు. పిలిచాడు నిన్ను, పిలుపుని అందుకొని వచ్చావు. నీ వంతు, అక్కడున్న కొరత, అక్కడున్న అక్కర తిరిగి నిలబడు. దేవుడు ఆ ప్రాంతంలో సేవను ఊరేగిస్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అట్టి వారిని పరిచర్లో దేవుడు నిలిపి ఆయన పనిని కనపరచునుగాక. ఆమేన్.